అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి సాకెత్ రోడ్లో ఉందండి. సాకెత్కి దగ్గరలో ఉన్న ఇల్లు చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సాకెత్ టవర్కి దగ్గరలో ఉన్న బిల్డింగ్ చూస్తున్నాము. 100 గజాల్లో G+2 కన్స్ట్రక్షన్ చేసింది. టోటల్ కంప్లీట్ అయిపోయిందండి బిల్డింగ్ మొత్తం కూడా. ట్యాబ్స్, కమోడ్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఇంటి ముందర సిమెంట్ రోడ్డు ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో సాకెత్ టవర్స్కి దగ్గరలో ఉన్న ఇల్లు చూస్తున్నాము. 100 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఎలివేషన్ చూస్తున్నారు. ఇది గేట్ అండి. ఇది పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది బోర్ ఉంది, ఇక్కడ సంప్ ఉంది. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్కి లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. చాలా పెద్ద పార్కింగ్ వదిలిపెట్టారండి. రాధికా దగ్గర నుంచి దమ్మాయిగూడ వెళ్ళే రోడ్లో సాకెత్ టవర్స్ ఉంటాయండి. ఆ సాకెత్ టవర్స్కి దగ్గరగా ఉంటుంది ఇల్లు. 100 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉందండి. టీవీ యూనిట్. ఇది బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ చూస్తున్నాము. దాంట్లో ఉన్న బెడ్రూమ్ చూస్తున్నాము. ఇంటి లోపల ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. రూఫ్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఫిట్టింగ్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ట్యాప్స్ పెట్టారు, కమోడ్స్ పెట్టారు. టోటల్ కంప్లీటెడ్ బిల్డింగ్ అండి మీరు చూస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది కిచెన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి రాధికాకి 3.5 km ఉంటుందండి. 3.5 km ఉంటుంది. అలాగే సైనిక్పురి క్రాస్ రోడ్కి 4.4 km ఉంటుంది. రాధికా దగ్గర నుంచి దమ్మాయిగూడ వెళ్ళే రోడ్లో సాకెత్ టవర్స్ ఉందండి. ఆ టవర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది బిల్డింగు. రాధికా మల్టీప్లెక్స్కి 3.5 km మాత్రమే ఉంటుంది. ఇది పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే స్టీల్ రైలింగ్ కూడా పెట్టున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఫాల్ సీలింగ్ డిజైన్. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ చేశారండి. ఎలివేషన్లో స్టీల్ రైలింగ్తో పాటు గ్లాస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ ఇచ్చారండి. మెయిన్ డోర్ పక్కన వాల్స్ కూడా టైల్స్ వేశారు. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. ఇండియన్ టేక్ యూజ్ చేశారు. కార్వింగ్ కూడా చేస్తుందండి డోరు. ఇండియన్ టేకే యూజ్ చేశారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నారు. హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేశారు. టీవీ యూనిట్ అండి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో అండి మనం చూస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ చూస్తున్నారు.
ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. ఇది హ్యాండ్ వాష్ అండి. టీవీ యూనిట్ వాస్తు ప్రకారం నార్త్కి కూడా ఒక డోర్ ఇచ్చారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. 100 గజాల్లో ఉన్న G+2 హౌస్ అండి మనం చూస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇంటి లోపల ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. మాస్టర్ బాత్రూమ్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. లాఫ్ట్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ ఇచ్చారు. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ చూస్తున్నారండి. డోర్స్ అన్నీ కూడా లామినేటెడ్ డోర్స్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి డోర్కి ఆపోజిట్లో కామన్ బాత్రూమ్ ఉందండి. ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూంలో ఇండియన్ కమోడ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చేస్తున్నారండి. ట్యాప్స్, వాల్ మిక్సర్స్, కమోడ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేశారండి. టోటల్ కంప్లీటెడ్ హౌస్ అండి. టోటల్లీ కంప్లీటెడ్ హౌస్. హాల్ చూస్తున్నాము. కిచెన్, పూజా రూమ్, హాల్ నుంచి సిట్అవుట్ అండి. సిట్అవుట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుందండి. ఏం మార్పు ఉండదు. మీకు అందుకని సెకండ్ ఫ్లోర్ చూపించకుండా డైరెక్ట్ టెర్రస్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది. టెర్రస్కి వెళ్దామండి. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 100 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ సైజ్ వచ్చేసి 20/45 అండి. టోటల్ స్లాబ్ ఏరియా 2700 స్క్వేర్ ఫీట్స్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్ అండి. రాధికా థియేటర్ టు దమ్మాయిగూడ రోడ్లో ఉంటుందండి ఈ బిల్డింగు, నియర్ సాకేత్ టవర్స్. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,05,00,000 అండి. 1,05,00,000. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి. మీరు చూస్తుంది సాకెట్ టవర్స్ అండి. చూస్తున్నారు. ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపించాను. మెట్లకు కూడా హెడ్ రూమ్ ఇచ్చారండి. వర్షం పడ్డా కూడా నీళ్లు కిందకి రాకుండా చుట్టూతా కాలనీ చూస్తున్నారు. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.